ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మే 28 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. వ్యాఖ్యానాంశం: మనం పైనున్న వారం. వ్యాఖ్యాన అంశం: మనం పైన ఉన్నవారం. వ్యాఖ్యానం: దేవుడు తన మహాకృప చేత నమ్మిన వారిని క్రీస్తుతో కూడా పరలోకమందు కూర్చుండబెడతాడు అంటే అది మనసుకు సులభంగా ఉంటుంది. అయితే అలాగా అనక కూర్చుండబెట్టెను అని భూతకాల వాచకంగా చెబుతున్నాడు. ఎంత ఆశ్చర్యం! క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాను, అది అయిపోయింది. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. క్రీస్తుతో కూడా మనలను లేపెను, అది కూడా జరిగిపోయింది. క్రీస్తుతో కూడా మనలను కూర్చుండబెట్టెను అనగా పూర్తిగా కార్యం ఇప్పుడే తీరిపోయినట్టు ఉన్నది. శరీరం మట్టుకే ఇచ్చట ఉన్నాం. దేవుని సత్యం మట్టుకైతే నమ్మిన వారు అచ్చటనే అనగా పరలోకమందు చేరి ఉన్నట్టుగానే వ్రాయబడి ఉంది. మనం మన అనుభవంలోకి దీన్ని తీసుకొని వచ్చి ఆచరణలో పెట్టుకోవాలి. ఇండియా నుండి వెళ్ళిన ఒక సిపాయి జపాను వారితో బర్మాలో యుద్ధం ఆడితే అతడు పాదాల మట్టుకు బర్మాలోనే ఉన్నాడు. అయితే ఆ ఇండియా సిపాయి మనసు మాత్రం పదే పదే స్వదేశంలో ఉన్న తన భార్య మీద, పిల్లల మీద ఉన్నది. భక్తుడా, అమ్మా, పరలోకంలోనే మీరిప్పుడు ఉన్నట్లే జీవించండి. అక్కడనే క్రీస్తుతో కూడా కూర్చుండి ఉన్నాం. కాబట్టి క్రింది వాటికి దాసులం కాము అని గట్టిగా పూనుకొని పైనున్న వాటినే మనస్కరిద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.